హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమందికి పెన్షన్ రికవరీ నోటీసులు అయితే పంపించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ రికవరీ నోటీసులను ఎందుకు పంపించారు, అసలు ఈ పెన్షన్ డబ్బులు అన్నీ కూడా తిరిగి కట్టాలా, మిగిలిన వారి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నది ఇదే. ప్రతి మన ఛానల్లో మనకు ఏదైనా సరే అర్హత ఉంటే పొందండి, అర్హత లేకపోతే ఏవైనా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి, అంటే దొంగ డాక్యుమెంట్లు పెట్టి మీరు పైసలు అయితే తీసుకోవద్దు. దీనికి ఎప్పటికైనా కూడా మీరు తిరిగి చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సంచలనం అయితే అయింది ఇది పెన్షన్ రికవరీ నోటీసులకు సంబంధించి. దీనికి సంబంధించి మంత్రి సీతక్క గారిని కూడా అడిగితే ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇక దాన్ని కూడా మనకి ఇక్కడ మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకుంటున్నారో ఆ పింఛన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి, ఇంపార్టెంట్ వీడియో. అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. ముందుగా లైక్ చేస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. నేను ఒక హ్యాండిక్యాప్ను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగుడికి సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగుడికి తప్పకుండా మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా పేటిఎం లేదా గూగుల్ పే ద్వారా మీరు స్కాన్ చేసి నాకు తోచినంత మీరు ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు హెల్ప్ అనేది చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలన్నా ఎన్నో రకాలుగా ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ఈ విషయంలో మీరు స్పందించి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అన్నారు. నాలాంటి చేతులు లేని వాడికి తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక ఇప్పటి వరకు నాకు సహాయం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి, సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక వివరాల్లోకి వెళ్దాం. మరొకసారి రిక్వెస్ట్ అన్న, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. హెల్ప్ చేసిన తర్వాత చేయాల్సిన రెండో సహాయం లైక్ చేయడం. వీడియోని లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. ఇప్పటికే భయభ్రాంతులకు గురైపోయారు పెన్షన్దారులందరూ కూడా. మనకు ఎందుకు అంటే పెన్షన్ రికవరీ నోటీసులు అయితే పంపించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ రికవరీ నోటీసులను ఎవరికి పంపించారు, ఎందుకు పంపించారు, అసలు ఈ పెన్షన్ రికవరీ నోటీస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎవరైతే అక్రమంగా ప్రభుత్వం నుంచి పింఛను పొందుతున్నారో అటువంటి వారిని గుర్తించడం జరిగిందని మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాదాపు 1800 పెన్షన్లు ఏమో మనకు బోగస్ పెన్షన్లు ఉన్నాయని, వారు 2 పెన్షన్లు అలా పొందుతూ ఉన్నారని కూడా ప్రభుత్వానికి అయితే వెళ్ళిందట నివేదిక. ఇక దీనిని బట్టి మనకు పెన్షన్ రికవరీ నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక ఈ పెన్షన్ రికవరీ నోటీసును ఎందుకు జారీ చేశారని మనం మంత్రి సీతక్క గారిని అడిగితే అక్కగారు ఒకటే సమాధానం చెప్పారు. మనకు ఒకే ఇంట్లో, అంటే వారి కూతురు ఏదో జాబ్ చేస్తూ ఉండి ఆమె చనిపోవడం జరిగిందట. ఇక ఆమెకు పెన్షన్ దాదాపు ప్రభుత్వం నుంచి ₹23,000 ప్రభుత్వ పెన్షన్ అయితే వస్తుందట. ఈమెకి ఇక వృద్ధాప్య పెన్షన్ వస్తుంది వాళ్ళ అమ్మగారికి. ఇక ఇద్దరు 2 పెన్షన్లు తీసుకుంటుందని ఆమెకు ఒక పెన్షన్ రికవరీ నోటీస్ని అయితే పంపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా 2 పెన్షన్లు తీసుకుంటూ ఉన్నవారు, అలాగే అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటూ ఉన్న వారందరికీ కూడా ఈ నోటీసులు పంపించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కానీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఒక నోటీస్ అయితే పంపించడం జరిగింది. ఇక దీనిపైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే రావడంతో మన సీఎం గారే స్వయంగా ఈ పెన్షన్ రికవరీ నోటీసులను పంపకుండా ఆపండి, తరువాత చూద్దామని సీఎం గారు అయితే అధికారులను అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మనకు ప్రభుత్వం నుంచి పెన్షన్ రికవరీ నోటీసులను అయితే ప్రస్తుతానికి ఆపేశారు. ఇక తర్వాత అయితే మళ్ళీ కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక కనుక మీకు కనుక ఈ పెన్షన్ రికవరీ నోటీస్ కనుక వస్తే
తప్పకుండా మీరు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పింఛను పైసలన్నీ కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే మీకు మంచిది. ఎందుకంటే మీరు దొంగగా ఏదైనా పింఛన్ అంటే అర్హత లేకపోయినా కూడా మీరు పింఛను పొందుతూ ఉంటే మీరు ఇబ్బందుల్లో పడ్డట్టే. ఎందుకు అంటే ప్రభుత్వం అయితే వీటిపైన అయితే చాలా సీరియస్గా ఉండి మీకు ఇప్పటికే పెన్షన్ రికవరీ నోటీసు వచ్చి ఉండేది. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి వెనక్కు తగ్గింది ఈ పింఛన్ రికవరీ నోటీసులను అయితే పంపించకుండా. కాబట్టి పింఛన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్హత ఉంటేనే పింఛన్ అనేది తీసుకోండి. అర్హత లేకపోతే మీకు ఆ పింఛన్ పైసలు వద్దు. అర్హత ఉన్న వారికి, మిగిలిన ఎవరైనా అర్హత ఉంటే వారికి ఆ పింఛన్ పైసలు వెళ్తాయి. కాబట్టి మీరు ఎటువంటి తప్పు చేయకుండా పింఛన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మనకు కొత్తగా పెంచిన పింఛన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు కదా. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొత్తగా పింఛను పంపిణీ అయితే చేయాల్సి ఉంది. ఈ నెల చివరి వారం నుంచి కూడా కొత్తగా ఏదైతే గతంలో ఇస్తున్నటువంటి 2016 రూపాయలను కాస్త 4000 రూపాయలు చేశారు. ఇక గతంలో నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి 4016 రూపాయల పింఛన్ను కాస్త 6000 రూపాయలు అయితే చేశారు. ఈ విధంగా మనకు పింఛన్ పైసలు అనేది పెంచడం జరిగింది. కాబట్టి పింఛన్ తీసుకునే వారందరికీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ పెంచిన పింఛన్ డబ్బులను వేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ పింఛన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభించి ఈ రికవరీ నోటీసులను అయితే పంపించడం జరిగిందనమాట. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా పింఛన్లు అయితే తీసుకోండి. అలాగే కొత్త పింఛన్లకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా అన్ని పత్రాలు కూడా రెడీగా పెట్టుకుని మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీరు ఏదైనా దొంగ పత్రాలు సృష్టించి మీరు గత ప్రభుత్వంలో ఇలాగే చాలా మంది తీసుకున్నారని వారందరికీ కూడా నోటీసులు పంపించే సమయంలో ప్రభుత్వం అయితే వెనక్కు తగ్గిందనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక రికవరీ నోటీస్ వస్తే మీరు గతంలో తీసుకున్న పింఛన్ పైసలన్నీ కూడా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అదంతా చాలా కష్టమైన పని. కాబట్టి మీరు తప్పకుండా అర్హత ఉంటేనే ఈ పింఛన్లు అయితే తీసుకోండి. ఇబ్బంది పడద్దు, ఇతరులు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మీకు అర్హత లేకుండా తీసుకుంటుంటే అర్హత ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోయి ఉంటారు. అటువంటి వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి మీరు పింఛన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మనకు చేయూత పింఛన్లు కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా పింఛన్లు అయితే ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పింఛన్ రికవరీ నోటీసులు అయితే ఆగిపోయాయి. ఎవరికి పింఛన్ రికవరీ నోటీసులు అయితే రావు. కాబట్టి మనకు పింఛన్ తీసుకునే వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా పింఛన్ తీసుకునే వారికి షాకింగ్ ప్రకటన అయితే చెప్తూ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. కాబట్టి పింఛన్ దారులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది. లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అలాగే QR కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు.